హైవ్యూర్స్ డ్యాన్స్ మాస్టర్లని నిజంగా ఏదో ఒక సాక్షాత్తు గురుదేవులు అన్నట్టుగా చూస్తూ వారికి సినిమా సెట్స్లో ఇచ్చే హైపు హడావుడు మామూలుగా ఉండదు. అందుకు మీరు టీవీ షోలో చూస్తారు కదా డ్యాన్స్ మాస్టర్ అని చెప్పేసినప్పుడు ఏ మాస్టర్ ఆ మాస్టర్ ఏందిరా బాబు ఓవర్ హడావుడు. ఈ వేలో వీళ్ళు చేసే కథలు కొంతమంది వాళ్ళు చేసే కథలు ఎంత దరిద్రంగా దారుణం ఉంటాయో బయటకు వస్తే కానీ తెలియదు. వేణు మాస్టర్ని డీ షోలో చేస్తాడంట. అతను రీసెంట్గానే పెళ్ళాను. అయితే ఈ పెళ్ళైన తర్వాత పెళ్ళిసుకున్న అమ్మాయి దగ్గర నుంచి 9.5 లక్షలు నగదు బంగారం ముట్టించుకున్నట్టు వెళ్ళిపోయాడు. ఏడకెళ్ళాడు ఏంటంటే అతని మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయింది. అతని దగ్గర డ్యాన్స్ గ్రూప్లో పనిచేస్తున్న ఒక మైనర్ బాలిక ఆమె మీద లైంగిక దాడి చేశాడు, లైంగిక వేధింపులు పాల్పడ్డాడు. ఇంకా అమ్మాయి పేరెంట్స్ చెప్పింది, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్. పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ నమోదే. అప్పటి నుంచి వెతుకుతూ ఉంటే చివరికి బెంగళూరులో వాళ్ళ అన్న దగ్గర దొరికాడు, పట్టుకొస్తున్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఏం పడింది, జానీ మాస్టర్ మీద పడింది. జానీ మాస్టర్ కూడా గతంలో తన దగ్గర ఉన్న అసిస్టెంట్ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమె మీద దాడి దిగాడు కదా. ఆ తర్వాత తెలిసింది ఏంటిది, ఇష్టపడి జరిగిందా ఇష్టపడకుండా జరిగిందా అదని విచారణలో తేలింది. అసలు జరిగిందా లేదా కూడా విచారణలో తేలింది. బట్ జానీ మాస్టర్ అంటే అసలు ఏ తప్పు చేయలేదు అంటాడు. ఆ అమ్మాయి వచ్చేసి రీసెంట్గా జరిగింది మొత్తం చెప్పేసి ఇంకేదో చెప్పింది. సో ఆ టాపిక్ అనవసరం, కోర్టులో ఉంది కాబట్టి. మనం మాట్లాడాల్సింది ఏంటి, జానీ మాస్టర్ మరలా మాస్ జాతర మహాజాతర అని చెప్పేసి రవితేజ శ్రీలీల కొత్త సినిమా వస్తుంది. ఆ సినిమాలో అద్భుతమైన సాంగ్ కొరియోగ్రఫీ చేస్తూ తను హ్యాపీగా తన కెరీర్లో ముందుకు దూసుకుపోతా అన్నాడు. నేను ఏ తప్పు చేయలేదు, నాకు శిక్ష పడదు, అంతా భగవంతుడు అని చెప్పేసి జానీ మాస్టర్ చాలా గట్టిగా ఉన్నాడు. సో అంతిమంగా నేను చెప్పేది, టీవీ షోలు చూస్తున్నా, బయట చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా ఈ డ్యాన్స్ షోలకు సంబంధించి మాస్టర్లుగా ఉండేవాళ్ళు, కొరియోగ్రాఫర్లుగా ఉండేవాళ్ళు, వీళ్ళలో కొంతమంది చేసే కథలు వరస్ట్గా ఉంటాయి. దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మరలా ప్రూవ్ అయిపోయింది. పసిపిల్లలతో ఎంత వరస్ట్గా ఏంటారు బాబు, తాకడం చూడ తాకటం, అనుకున్న మాటలు అనటం, ఇంకేదేదో చేయటం. ఆ మైనర్ బాలిక ఆ పిల్ల యొక్క తల్లిదండ్రులు ఉన్నారే, పోలీసులు చెప్పి మంచి పని చేశారు, మొత్తం కేసు పని మొత్తం దొరికాడు.